మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈనాటి ఎపిసోడ్లో మనం చూడబోతున్నాము వీరభద్రాసన, వారియర్ ఫోర్స్. ఈ యొక్క వీరభద్రాసనలో 3 వేరియేషన్స్ అనేవి ఉంటాయి. అయితే మనం ఈరోజు ఎపిసోడ్లో చూడబోతున్నటువంటిది ఫస్ట్ వేరియేషన్. సాధారణంగా యోగా మనం నేర్చుకుంటున్నప్పుడు వారియర్ 1 పోజ్ అనేది సెకండ్ కింద చేస్తామన్నమాట. అంటే ఫస్ట్ సెకండ్ వేరియేషన్ వస్తుంది, తర్వాత ఫస్ట్ వేరియేషన్కి వెళ్తాము. సో ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది వీరభద్రాసన ఫస్ట్ వేరియేషన్. ఫస్ట్ వేరియేషన్లో మన యొక్క పొజిషన్ అనేది పైకి నమస్కార ముద్రలో పెట్టి ఉంటుంది. వీరభద్రాసన. ఈ ఆసనకు అసలు ఈ పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆసన మన యొక్క శారీరక దారుఢ్యాన్ని పెంచడానికి, మన యొక్క శరీరం చాలా స్ట్రాంగ్ అండ్ ఎనర్జెటిక్గా డే అంతా యాక్టివ్గా ఉండటానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. లైక్ ఈ వీరభద్రుడు లాగా. వీరభద్రుడు శివుని యొక్క అవతారాలలో ఒకరు. ఆయన ఒక 1000 చేతులు 1000 కాళ్ళు కలిగి, చాలా విశాలమైనటువంటి ఛాతిని కలిగి, ఎంతో శక్తివంతమైనటువంటి యోధుడి కింద మనకు చెప్తారు. ఈ యొక్క ఆసనం అనేది మనం ప్రాక్టీస్ చేయడం వలన మన యొక్క శరీరం కూడా అంత స్ట్రాంగ్ అవుతుందంట. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు ఈ యొక్క ఎపిసోడ్లో ఈ ఆసనం అనేది ఎలా చేయాలో తెలుసుకోండి, మరియు మీరు కూడా సాధన చేయండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ఇంతేకాదు మన యొక్క శరీరం స్ట్రాంగ్ అవ్వడంతో పాటు దీనిలో బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మోకాళ్ళ నొప్పులు, లెగ్ పెయిన్స్, థైస్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క ఆసనం అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ యొక్క ఆసన ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. వీరభద్రాసన 1 వేరియేషన్ కోసం స్టాండింగ్ పొజిషన్ నుంచి చక్కగా లెగ్స్ మధ్యన ఒక 3 feet డిస్టెన్స్ తీసుకోండి. ఇది 3 అడుగులు. ఇది కరెక్ట్గా ఉందా లేదా, నా బాడీ మెజర్మెంట్ ప్రకారం నేను తక్కువ తీసుకున్నానా ఎక్కువ తీసుకున్నానా అనేది చాలామందికి ఇక్కడ డౌట్ ఉంటుంది. ఎందుకంటే ఇంతే తీసుకున్నాను అనుకోండి, నా హైట్ని బట్టి 3 feet ఉంది కదా అనేసి అనుకుంటాం. కానీ పోస్టర్ చేయడానికి నీట్గా ఉండదు. ఈ పోస్టర్ వెళ్ళిపోతుంటుంది సైడ్ యాంగిల్లోకి. మనకి కరెక్ట్గా రావాలి అంటే మెజర్మెంట్ ప్రకారం కరెక్ట్ ఉండాలి. హస్వసంచలనాసనం చూస్తే కనుక సూర్య నమస్కారాల్లో కరెక్ట్ పోస్టర్ 3 feet మన యొక్క బాడీకి సరిపడం మెజర్మెంట్ వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి లెగ్ని ఎటు సైడ్ చేస్తామో అది కరెక్ట్గా 90 degreesలోకి తీసుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ పాదం కూడా 45 degreesలో ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్హేల్ చేస్తూ శ్వాసను తీసుకుంటూ సేమ్ టైం మోకాల్ని బెండ్ చేయండి. బాడీ కంప్లీట్గా సైడ్ యాంగిల్లోకి ట్విస్ట్ చేస్తూ రండి. ఇప్పుడు చూడండి, వెనకాల కాలు కరెక్ట్గా 45 degreesలోకి వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా టర్న్ చేయాలి కూడా మనం. శ్వాస తీసుకుంటూ 2 చేతులని పైన నమస్కార ముద్ర. ఎదురు ఉన్నటువంటి కాలు కరెక్ట్గా 90 degrees లంబకోణంలో కిందికి వెళ్ళాలి. అలాగే బ్యాక్ ఉన్నటువంటి లెగ్ చాలా స్ట్రైట్గా ఉండాలి. కళ్ళు తిరిగే ఇబ్బంది లేదు, బాడీ బ్యాలెన్స్ అవుతుంది అంటే శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి చూడాలి. శ్వాస వదిలేస్తూ మరలా యథాస్థితికి. సేమ్ వే మనం సెకండ్ సైడ్ పాదాన్ని కరెక్ట్గా బ్యాక్ తెచ్చేసుకున్నాము. సెకండ్ సైడ్ టర్న్. Inhale slowly down. Exhalation, twist your body. Deep breathe in, come up. Normal inhalation and normal exhalation. Hold the posture 30 seconds. Then exhale, slowly come down. Take your foot normal posture.
legs together, Sidila Tadasana, relax. చూసారు కదా వీరభద్రాసన అనేది ఏ విధంగా చేయాలో. అయితే ఈ యొక్క ఆసనాలు మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ సైడ్ అయితే మనం తిరుగుతున్నామో అటు సైడ్ ఫుట్ని 90 డిగ్రీస్కి టర్న్ చేయడం అనేది మర్చిపోకండి. మరియు అప్ నమస్కార ముద్ర పెట్టినప్పుడు కొంచెం మన యొక్క బైసెప్స్ మరియు ఇయర్స్ అనేది సేమ్ యాంగిల్లో ఉండి కాస్త బ్యాక్కి బెండ్ అవ్వాలి. ఇవి రెండు బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ యొక్క ఆసనాన్ని ఎవరు చేయకూడదు అనేటువంటిది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ యొక్క ఆసనాలో ముఖ్యంగా ఎవరికైతే వెట్టిగో ప్రాబ్లం ఉంది, బీపీ ఉంది, లేదంటే కనుక హార్ట్కి సంబంధించినటువంటి డిసీజెస్ ఉన్నాయి, ఇలాంటి వాళ్ళు కొంచెం యోగా నిపుణుల యొక్క పర్యవేక్షణలో చేసుకోండి. లేదు వెట్టిగో ఉంది, అట్ ద సేమ్ టైం నాకు కాస్త కళ్ళు ప్రతిదానికి కూడా తిరుగుతూ ఉంటాయండి, అంటే మైగ్రేన్ ఇష్యూ ఉంది అనుకున్న వాళ్ళు పైకి చూడొద్దు, ఫ్రంట్ లుక్లో చూస్తూ ఈ యొక్క ఆసనాన్ని సాధన చేసుకోవచ్చు. అంతే. మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆసనాన్ని హ్యాపీగా ప్రాక్టీస్ చేస్తూ దీని యొక్క బెనిఫిట్స్ అనేది పొందవచ్చు. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరి యొక్క ఎపిసోడ్లో మనం మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.